హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు తక్షణమే అమల్లోకి మధ్యంతర వృత్తి ఉద్యోగుల సంచలన నిర్ణయం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్నటువంటి లక్షలాది మంది గౌరవనీయులైన ప్రభుత్వ ఉద్యోగులు, రాత్రింబళ్ళు కష్టపడి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు మరియు సమాజానికి సేవ చేసి ప్రస్తుతం విశ్రాంతి జీవితం గడుపుతున్నటువంటి పెన్షనర్లు ఇప్పుడు తమ చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం ఒక నిర్ణయాత్మక మరియు తుది పోరాటానికి సిద్ధం కావాలని ఏపీ సంఘం జేఏసీ చైర్మన్ సిహెచ్ సురేష్ బాబు గారు అత్యంత తీవ్రమైన పిలుపును ఇచ్చారు. ఈ పిలుపు కేవలం ఒక సాదాసీదా ప్రకటన మాత్రమే కాదు, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పట్ల ఉద్యోగ లోకం కూడు కట్టుకున్న అసంతృప్తికి ఇది ఒక నిదర్శనం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మరియు పరిపాలనాపరమైనటువంటి అడ్డంకులపై లోతుగా చర్చించేందుకు, అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణను పకడ్బందీగా రూపొందించేందుకు బాపట్ల పట్టణంలోని ఎన్జిఓ హోమ్స్లో ఒక కీలకమైన సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర జేఏసీ నాయకులు మరియు స్థానిక ఎన్జిఓ ప్రతినిధులు పాల్గొని క్షేత్రస్థాయిలో ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను సురేష్ బాబు గారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమీక్షా సమావేశం ఉద్యోగుల ఆత్మగౌరవ పోరాటానికి ఒక బలమైన పునాదిగా అయితే నిలిచింది. ఈ సమావేశంలో సురేష్ బాబు గారు ప్రసంగిస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది, అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి వారికి అందాల్సిన కనీస ఆర్థిక ప్రయోజనాలు అంటే జీపీఎఫ్ నగదు ఉపసంహరణ, లీవ్ ఎన్కేష్మెంట్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి కూడా సకాలంలో అందకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా ఉద్యోగులు తమ సొంత డబ్బుల కోసం అధికారుల చుట్టూ కార్ల రియలాగా తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు మరియు అజ్ఞాత వ్యక్తులను కావాలనే ఉద్యోగులపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి స్ప్రెడ్ చేపిస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపించారు. ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఖజానాకు ఒక పెద్ద భారం అనే అపోహను సామాన్య ప్రజల్లో కల్పించడానికి ఒక ప్రభుత్వ పథకం ప్రకారంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిని ఉద్యోగుల లోకం తీవ్రంగా ఖండిస్తోందని అయితే ఆయన స్పష్టం చేశారు. నిజానికి ఉద్యోగులు ప్రభుత్వానికి భారం ఏమీ కాదు, వారు ఈ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి నిజమైన వెన్నెముక వంటి వారని సురేష్ బాబు గారు గర్వంగా గుర్తు చేశారు. సచివాలయం నుంచి మారుమూల గ్రామాల వరకు ఏ ప్రభుత్వ పథకమైనా ప్రజల్లోకి వెళ్ళాలన్నా, అది విజయవంతం కావాలన్నా దానికి కారణం ఉద్యోగుల కష్టార్జితమే అని ఆయన వివరించారు. వారు లేకపోతే ప్రభుత్వం ప్రకటించే ఏ సంక్షేమ కార్యక్రమము కార్యరూపం దాల్చదని, అటువంటి కీలకమైన వ్యక్తుల గౌరవప్రదమైన జీవితాన్ని ఆర్థికంగా దిగజార్చే ప్రయత్నము చేయటం ప్రభుత్వానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని ఆయన గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. ఒకవైపు బాధ్యతలు పెంచుతూ మరోవైపు వారికి రావాల్సినటువంటి భత్యాలను నిలిపివేయటం ఏ రకమైన న్యాయమని ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా 12వ వేతన సవరణ సంఘం 12th పిఆర్సీ ఏర్పాటులో జరుగుతున్న సాధారణ జాప్యంపై సురేష్ బాబు గారు తన గొంతును బలంగా వినిపించారు. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాల్లో మార్పులు చేస్తూ కొత్త పిఆర్సీ అమలు చేయాల్సి ఉంటుంది. అయితే పాత పిఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే 3 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం కనీసం పిఆర్సీ కమిషన్ కూడా నియమించకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట ఆయన విమర్శించారు. కమిషన్ ఏర్పాటు చేస్తేనే కదా నివేదిక వచ్చేది, అది వస్తేనే కదా జీతాలు పెరిగేది, మరి ఆ ప్రాథమిక ప్రక్రియని చేపట్టకపోవడం అంటే ఉద్యోగుల అవసరాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది అంటూ ఆయన ఈ మేరకు ఆవేదన వ్యక్తం చెందారు. అయితే ఎన్నికల సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఉద్యోగుల సంక్షేమం గురించి గొప్పగా చెప్పింది అని సురేష్ బాబు గారు గుర్తు చేశారు. మేము అధికారంలోకి రాగానే ఉద్యోగులకు మెరుగైన మధ్యంతర వృత్తి ప్రకటిస్తాము, పెండింగ్ బకాయిలను తీరుస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ ఓపీఎస్ సంబంధించి కూడా గరిష్టంగా 1 year లోపు సమస్య పరిష్కరిస్తాము
అని చెప్పి ఊసి ఎత్తకపోవడం అనేది ఉద్యోగ లోకాన్ని నిలువున ముంచేయటమే అవుతుంది అని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలని తక్షణమే 30%తో మధ్యంతర భృతి ప్రకటించి ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆయన డిమాండ్ చేశారు. మరి కేవలం హామీలతో కాలక్షేపం చేయకుండా వాటిని జీవోల రూపంలో తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని ఆయన వివరించారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రకటించే కరువు భత్యం, డిఏ బకాయిల అంశంపై కూడా ఆయన స్పందించారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక పక్క డిఏ ఒక్క వాయిదా కూడా విడుదల చేయలేదు. దీనివల్ల పెరిగిన ధరల దృష్ట్యా ఉద్యోగులు మరియు ముఖ్యంగా తక్కువ పెన్షన్ తీసుకునే పెన్షన్లు తమ నెలవారీ నిత్యావసర ఖర్చులకైనా నానా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ఆయన తెలిపారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో డిఏ బకాయిలు అందకపోవడం వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోయిందని ఆయన వివరించారు. మరి గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం తమ సమస్యలపై మొండి వైఖరిని అవలంబిస్తోందని, ఇక చర్చలకు కాలం చెల్లింది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ హక్కుల పరిరక్షణ కోసం తామే ఉద్యమ బాట పట్టాల్సి వస్తోందని సురేష్ బాబు గారు వెల్లడించారు. ఉద్యోగులందరి ఆకాంక్ష మేరకు ఈ పోరాటం అప్పుడే మొదలైందని, ఇప్పటికీ జూన్ 10వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని కార్యవర్గ సమావేశాలు మరియు ప్రెస్ మీట్స్ నిర్వహించి సాధారణ ఉద్యోగుల్లో చైతన్యం నింపే ప్రక్రియను విజయవంతంగా ప్రారంభించామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఒక ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మరియు ఇతర నేతలు కూడా ప్రభుత్వానికి తమ బాధ్యతను గుర్తు చేశారు. అయితే అన్ని ఉద్యోగ సంఘాలు తమ చిన్న విభేదాలను పక్కన పెట్టి ఒక తాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాడితేనే ప్రభుత్వం దిగొస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఐక్యత లేకపోతే ప్రభుత్వం ఈ సమస్యలను మరిన్ని ఏండ్ల పాటు సాగదీసే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ఏపీ జేఏసీ డిమాండ్ చేస్తున్న విధంగా కేవలం హామీలకే పరిమితం కాకుండా ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు, జీపీఎఫ్ నిధులు మరియు ఇతర బకాయిలను ఒకే విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా 12వ పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యే వరకు కనీసం 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించి ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త నిరసన సమ్మెలకు పిలుపునిస్తామని చెప్పేసి కూడా ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి గట్టి సంకేతాలు అయితే పంపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులతో చర్చలు జరిపి వారి న్యాయమైన కోరికలను తీర్చాలని, లేదంటే పరిపాలన స్తంభించేలాగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి నాయకులు ఈ సందర్భంగా తెగేసి చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.